హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏం చేస్తున్నారు? ఇదైతే నిన్నటి ఆదివారం వీడియో అండి. ఇంకా ఈ ఇత్తడి సామాన్లయితే నా పెళ్ళికి పెట్టినవండి మా వాళ్ళు. ఇంకా నిన్నైతే ఆదివారం కిచెన్ అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా డైలీ వాడే స్టీల్ సామాన్లు, కుక్కర్లు అవి కూడా తీసేసి ఇంక తోమేశాను. ఇంక ఇవైతే షేడ్ మీద ఉంటాయండి ఇత్తడి సామాన్లు. సంవత్సరంలో 1, 2 సార్లు తీయడం, తోమడం, మళ్ళీ పెట్టేయడం అంతే కదండీ. ఇంకా ఆటిలతో అయితే పెద్దగా వాడడం లేదు ఇప్పట్లో ఎవరూని. ఇంకా మా చిన్నప్పుడైతే ఎక్కువగా వాడేవారండి. ఇంకా మాకైతే ఇంట్లో బకెట్లు, చెంబులు, ఇంకా వాటర్‌కైతే పెద్ద పెద్ద బిందెలండి. తూర్పు బిందెలంటారు, కంచు బిందెలంటారు. చాలా వెయిట్ ఉంటాయవవి. ఇంక అవే వాడేవారండి. ఇక అవి తోమడం కూడా చాలా పెద్ద పనిమాట. ఇటుక పొడం, చింతపండు పెట్టి తోమేవారు. తర్వాతేమో మళ్ళీ కుంకుడుగా ఇసుకేసి తోమేవారండి. ఎంత చక్కగా తెల్లగా మెరిసిపోయేవిమాట బిందెలు. ఇప్పట్లో అయితే మనం వాడలేము. అంత అలా తోమలేము కూడా. ఇంక ఇదైతే మొన్న చేశానండి గోంగూర పచ్చడి. మా అమ్మగారి స్టైల్‌లో చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుందండి. మొన్నటి నుంచి పెడదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. నిన్నైతే ఇంక పెద్దగా వీడియోస్ ఏమీ తీయలేదండి. ఇంక ఈ పనిలో సరిపోయింది నాకు. అందుకని చెప్పేసి ఇవాళైతే పెట్టాను. పచ్చడైతే చాలా బాగుంటుందండి. ఇక నిన్నైతే ఏకాదశి కదండీ! సాయంత్రం ఇంట్లో పనులన్నీ చేసేసుకుని నేను, మా బాబు మహాదేవుడి గుడికి, భీమేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి. ఏకాదశిలో పాటలు పాడతారని చెప్తాను కదా! ఎంత బాగుంటాయో. ఇక నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.